హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ ప్లాంట్ గురించి అండి. గులాబీ మొక్కలు ఒకే కొమ్మకు ఇలా ఎక్కువ మొగ్గలు రావాలంటే ఏం చేయాలి, ఎటువంటి ట్రిక్స్ పాటించాలి? ఇది గుత్తుల గులాబీ కాబట్టి ఒకే కొమ్మకి ఎక్కువ మొగ్గలు వచ్చాయి అనుకుంటున్నారా? ఇది చూడండి, ఇది హైబ్రిడ్ గులాబీ, రెడ్ కలర్. లాస్ట్ రోజు వీడియోలో పెట్టాను. ఇందులో కూడా మొగ్గలు చూసారా, ఒకే కొమ్మకు 3 వచ్చాయి. ఇక్కడ కూడా చూడండి, ఇందులో కూడా 3 మొగ్గలు ఉన్నాయి ఒకే కొమ్మకు. నెక్స్ట్ ఇది ఇంకొక హైబ్రిడ్ గులాబీ అండి. దీంట్లో కూడా ఒకే కొమ్మకు 2 మొగ్గలు ఉన్నాయి చూసారా? ఏ గులాబీల్లో అయినా ఇలా గుత్తులుగా ఎక్కువ మొగ్గలు వచ్చి పువ్వులు పూయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. మంచి బలమైన ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఈ వీడియోలో గుత్తులుగా గులాబీల కోసం కొన్ని టిప్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా మీ గులాబీ కూడా గుత్తులుగా పువ్వులు పూయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సీజన్ ఇంపార్టెంట్ అండి. గులాబీలు ఏ సీజన్లో ఎక్కువగా పూస్తాయి? వింటర్లోనే కదా. వింటర్లోనే గులాబీ మొక్కలో గ్రోత్ బాగా వచ్చి ఎక్కువ పువ్వులు పూస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సన్లైట్. గులాబీ మొక్కను మనం సన్లైట్ బాగా తగిలే చోట పెట్టుకోవాలి. ఈ వింటర్ సీజన్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉండదు కాబట్టి మొక్కను మనం సన్లైట్ మంచిగా మొక్క మీద రోజంతా పడే ప్లేస్లో పెట్టుకోవాలి. సన్లైట్ వల్ల మొగ్గలు ఎక్కువ వస్తాయి. పువ్వుల సైజ్ కలర్ కూడా మంచిగా వస్తుంది. మీరు సరిగ్గా ఎండ తగలని చోట గులాబీ మొక్కను పెట్టుకుంటే మొగ్గలు ఎక్కువ రావు. వచ్చిన మొగ్గలు కూడా చిన్న సైజులో రావడం, పువ్వులు పెద్ద సైజులో పూయకపోవడం, కొన్నిసార్లు పువ్వులు పూర్తిగా విచ్చుకోవు. కాబట్టి వింటర్లో గులాబీ మొక్కను ఎక్కువ ఎండ తగిలే చోట పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం గులాబీ మొక్కకు నెలకొకసారి ఖచ్చితంగా కంపోస్ట్ని ఇస్తూ ఉండాలి. కంపోస్ట్ ఇవ్వకపోతే మొక్కలో గ్రోత్ స్లో అయిపోతుంది. పాత సాయిల్ని ప్రతి నెల కొద్దిగా కంపోస్ట్ వేసి రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు కొత్త గులాబీ మొక్కను నర్సరీ నుండి తెచ్చుకుని నాటేటప్పుడు కూడా కంపోస్ట్ మంచిగా 30% కంపోస్ట్ని కలిపి నాటుకోవాలి. కంపోస్ట్లో నైట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే కొత్త చిగుర్లు బలంగా వస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మట్టిలో మాయిశ్చర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కుండీలో మట్టి ఎప్పుడూ మాయిస్ట్గా ఉండాలి. కుండీలో మట్టి పూర్తిగా ఎండిపోనిస్తే మాయిశ్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల బ్లైండ్ షూట్స్ ఎక్కువగా వస్తుంటాయి. మొగ్గలు పెద్దగా రావు. ఎక్కువగా ఇలా గుత్తులుగా మొగ్గలు రావు. బ్లైండ్ షూట్స్ అంటే కొత్త చిగుర్లు వస్తాయి కానీ కొమ్మ చివర మొగ్గలు రావు. వాటిని బ్లైండ్ షూట్స్ అంటారు. మట్టిలో తేమ సరిపడినంత లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సాయిల్ కరెక్ట్గా ఉండాలి. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. మాయిశ్చర్ ఉండాలి. మాయిశ్చర్ ఉండాలి కదా అని ఓవర్గా వాటరింగ్ చేయకూడదు. ఓవర్ వాటరింగ్ వల్ల వేరు భాగానికి ఆక్సిజన్ సప్లై సరిగ్గా అవ్వక ఫంగస్ వచ్చి మొక్క వేర్లు కుళ్ళిపోయి రూట్ రాట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రూనింగ్. గులాబీ మొక్కలో ప్రూనింగ్ మనం సమయానుసారంగా చేస్తూ ఉండాలి. మొగ్గలు లేకుండా బ్లైండ్ షూట్స్గా ఉన్న బ్రాంచెస్ని కట్ చేసి ప్రూనింగ్ చేయాలి. డెడ్ బ్రాంచెస్ని కట్ చేయాలి. సంవత్సరంలో ఒకసారైనా గులాబీ మొక్కకు హార్డ్ ప్రూనింగ్ చేయాలి. మిగిలిన సమయంలో అప్పుడప్పుడు సాఫ్ట్ ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. హార్డ్ ప్రూనింగ్ అంటే మొక్కలు బలంగా ఉండే కొమ్మలను మాత్రమే ఉంచి వీక్ బ్రాంచెస్, బాగా సన్నగా ఉన్న వాటిని కట్ చేసేయాలి. స్ట్రాంగ్ బ్రాంచెస్ని ఉంచాలి. మీరు గమనించారంటే గ్రాఫ్టింగ్ పోర్షన్ నుండి వచ్చే కొమ్మలు, బేజల్ షూట్స్, అవి చాలా బలంగా లావుగా వస్తాయి. వాటికి మొగ్గలు కూడా గుత్తులుగా ఎక్కువ వస్తాయి. అదే మనం సాఫ్ట్ ప్రూనింగ్ చేశాక వచ్చే కొమ్మలు కాస్త సన్నగా ఉంటాయి. హార్డ్ ప్రూనింగ్లో ఎప్పుడు కూడా అలాంటి బలంగా ఉండే కొమ్మలను ఉంచి వీక్గా ఉన్న కొమ్మలను కట్ చేసి షార్ట్ చేసుకోవాలి, అంటే పొట్టిగా చేసుకోవాలి. బేజల్ షూట్స్ మొక్కలు ఎక్కువ వచ్చేలా చూసుకోవాలి. అలాగే పువ్వులు వాడిపోయిన తర్వాత సాఫ్ట్ ప్రూనింగ్ చేసి వాటిని టైం టు టైం కట్ చేస్తూ ఉండాలి. ఈ టిప్స్ అన్ని పాటిస్తే ఒకే కొమ్మకు గుత్తులుగా గులాబీ పువ్వులు పూస్తాయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గులాబీ మొక్కకు సాయిల్ ఎప్పుడు కూడా ఎసిడిక్ నేచర్లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గులాబీ గురించి చేసిన అన్ని వీడియోస్లో చెప్తాను ఈ పాయింట్. ఎసిడిక్ సాయిల్ అంటే సాయిల్ pH 7 కంటే తక్కువ ఉండాలి. pH 7 కంటే తక్కువ ఉంటేనే గులాబీలు బాగా పూస్తాయి. సాయిల్ pH సరిగ్గా లేకపోతే, గులాబీలకు ఎసిడిక్ సాయిల్ లేకపోతే, అంటే pH 7 కంటే ఎక్కువైతే అది ఆల్కలిన్గా మారుతుంది. మట్టి ఆల్కలిన్గా మారిన తర్వాత అప్పుడు మొక్కకు మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా అవి సరిగ్గా తీసుకోలేదు. మొక్కలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. ముఖ్యంగా గులాబీ మొక్కలకు సాయిల్ ఎప్పుడు కూడా ఎసిడిక్లోనే ఉండాలి, ఆల్కలిన్గా ఉండకూడదు. సాయిల్ pH ఆల్కలిన్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటంటే మనం తరచూ ఇచ్చే కెమికల్ ఫెర్టిలైజర్స్. కెమికల్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా సాయిల్ ఆల్కలిన్గా మారుతుంది.
అలాగే ట్యాప్ వాటర్ని మనం డైలీ మొక్కకు వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా, అది కూడా ఒక కారణం. దీనిని ఎలా సరిచేయాలి, ఆల్కలిన్గా మారిన మట్టిని మళ్ళీ ఎసిడిక్గా ఎలా మార్చాలో ఒక ఈజీ చిట్కా చెప్తాను, అది పాటించండి. సాయిల్ని ఎసిడిక్గా మార్చడానికి మనం చేయాల్సింది ఇవి నిమ్మ చెక్కలండి. నిమ్మరసం అంతా బాగా పిండేసి వీటిని కలెక్ట్ చేసుకున్నాను. అందరింట్లో లెమన్స్ ఉంటాయి కదా, ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వీటితో చేసిన ఫెర్టిలైజర్ని మనం గులాబీ మొక్కలకి ఇవ్వాలి. 3 లేదా 4 నిమ్మ చెక్కలను 1 లీటర్ వాటర్లో వేసి 1 రోజు పాటు ఉంచాలి. ఇందులో పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. సాయిల్ని ఎసిడిక్గా మార్చడమే కాదండి, మొక్కకు మంచి ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. 1 రోజు తర్వాత ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసి డైల్యూట్ చేయండి. 1:2 రేషియోలో డైల్యూట్ చేసి అప్పుడు గులాబీ మొక్కలకు నెలకొకసారి ఇస్తే గులాబీలో మొగ్గలు ఎక్కువ వస్తాయి. సాయిల్ ఎసిడిక్గా మారుతుంది. నిమ్మరసం పూర్తిగా పిండేసిన చెక్కలు మాత్రమే వాడాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్, ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఖరిగా గులాబీ పువ్వులు ఎక్కువ పూయడానికి ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తాను. ఇవి అరటిపండు తొక్కలు ఎండలో ఎండబెట్టాలండి. వీటిని పొడిగా చేసి తీసుకోవాలి. అరటి తొక్కల్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇంకా ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. పొటాషియం అధికంగా ఉండడం వల్ల గులాబీ మొగ్గలు ఎక్కువ రావడానికి, మంచి రంగుతో పెద్ద సైజులో పువ్వులు పూయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇవి ఆనియన్ పీల్స్ అండి, ఉల్లి పొట్టు. ఇందులో ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఆకుల్లో ఒక్కసారి ఇలా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఆకులు చూసారా తెల్లగా మారాయి, నరాలు కనబడుతున్నాయి కదా. ఇలా ఉంటే మొక్కలో ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం. ఉల్లిపాయ పొట్టులో ఐరన్ ఉండడం వల్ల వీటితో చేసిన ఫెర్టిలైజర్స్ మనం మొక్కలకు, గులాబీ మొక్కలకి ఇస్తే లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఏ మొక్కకి ఇచ్చినా కూడా ఆ డెఫిషియన్సీ పోతుంది. ఉల్లి పొట్టు కూడా 2 చెంచాలు తీసుకోండి. ఆఖరిగా ఇవి ఎగ్షెల్ పౌడర్ అండి, గుడ్డు పెంకులు పొడిగా చేసి 1 చెంచా తీసుకోండి. ఎగ్షెల్స్లో కాల్షియం మంచిగా ఉంటుంది, వచ్చే కొమ్మలు బలంగా స్ట్రాంగ్గా వస్తాయి. ఈ 3 కలిపి మనం గులాబీ మొక్కకు ఫెర్టిలైజర్గా చేసి 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఇదంతా కూడా నేను ఒకే గులాబీ మొక్కకి ఇస్తాను. సాయిల్ లూజ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఈ విధంగా గులాబీ మొక్కకు రెగ్యులర్గా ఫెర్టిలైజర్ ఇచ్చి నేను చెప్పే టిప్స్ పాటిస్తే పువ్వులు ఒక్క కొమ్మకే గుత్తులుగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.